ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు అసలు సొసైటీ లోన్ ఇచ్చేదే గాని ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఏది పడితే అని ఇల్లు లేకపోతే యాలు వేస్తున్నారు. ట్రాక్టర్ పడితే ట్రాక్టర్, మోటార్ సైకిల్ పడితే మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్ లో అన్ని చేస్తున్నారు. ఇంత వీళ్ళకి అయితే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు. రైతులంటే ఆయనకి దండగానేవాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజు పంటలు లేక, రేట్లు లేక, మొన్ననే చూసినాం చింతకుంటలోన దాదాపు 4-5 వేల ఎకరాలు పంట నష్టపోతే వాళ్ళొక్క రైతు 40,000 పెట్టినారు. 5,000 ఎకరాలంటే 5-4 22 కోట్ల రూపాయలు నాశనం అయిపోయినారు. అసలు వీళ్ళకి మానవత్వం అనేది లేదు. ఆ మానవత్వం లేకుండా, పంటలు లేకుంటే ఇండ్లకు పోయి జప్తి చేస్తూ అసలు ఎంత వీళ్ళే ఉరియేసి రైతులు ఉరియేస్తున్నారు వీళ్ళే. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మర్యాదగా బతుకుతుంటారు రైతులు. నాకు మొన్ననే ఏలూరులో రాజేంద్ర గౌడ్ అనే వ్యక్తి, ఆయన చాలా పెద్ద కుటుంబం, అది దాదాపు 300 ఎకరాలు పొలం ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని ట్రాక్టర్ తీసుకొని పోయి, నేను వాళ్ళకి సీఈఓకి చెప్పినా కానీ వాళ్ళు తీసుకొని పోయి బ్యాగ్ దగ్గర పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తులు చాలా సఫర్ అయిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తులు ఈ రోజు అసలు వాళ్ళు ప్రభుత్వం మీద మానవత్వం ఉందా లేదా, అసలు ఒక్కరిగా రైతులను చచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ అట్లా ఓడే, ఈ బీజేపీకి ప్రభుత్వం అసలు రైతులు పట్టలేదు. ఈ చంద్రబాబు అయితే మనం చెప్పినట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.